సుల్తానాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 6 గ్యారెంటీల అమలులో విఫలమైంది. యూరియా విషయంలో రైతులను అరిగోస పెడుతున్నారని, కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి అశేష జన సందోహంతో వచ్చిన మహిళా సోదరిమణులకు అందరికీ, అలాగే పార్టీ తరఫు వచ్చిన వివిధ గ్రామాల నాయకులకు, అలాగే పత్రికా సోదరులందరికీ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. పెద్ద మనసుతో మీరు ఆశీర్వదించి కారు గుర్తు మీద ఓటేసి మరి గెలిపించాలని చెప్పి మా అక్క చెల్లెళ్ళు అందరికీ పేరు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ఎన్నికల సందర్భంగా ఇప్పుడే చెప్తా ఉన్నారు చాలా మంది, ఇప్పుడే 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి 2 సంవత్సరాల నుంచి ఎక్కడికింత పట్టడి మట్టిపోయేలా ఒక పని చేయలే. కానీ ఇవాళనే కంకర పోతారు, స్తంభాలు వాస్తాను, ఇంకేదో పని చేస్తా ఉన్నారు. ఇవాళ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇవాళ పని చేస్తా ఉన్నారు. కానీ మనం ఇది గమనించాలి. ఇది వాస్తవంగా మరి మనకు సౌకర్యం కల్పించాలని చేస్తున్నారా, లేదా ఎలక్షన్ గురించి లబ్ధి పొందాలని చేస్తున్నారా? ఇది వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఈ 2 సంవత్సరాల నుంచి ఏం పని చేయకుండా ఉండి ఎలక్షన్ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికీ కూడా చేయకూడదని చెప్పినప్పటికీ కూడా ఈ పనులు చేస్తున్నారంటే వాళ్ళు కేవలం మరి ఎలక్షన్ లో లబ్ధి పొందే ఆలోచనతోనే చేస్తున్న విషయాన్ని మనం గమనించాలి. మరి నేను మరి ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నగర పంచాయతీని మరి మేజర్ పంచాయతీగా ఉన్నటువంటి దాన్ని మున్సిపాలిటీగా మార్చి నిధుల కొరకు ఎక్కువ నిధులు రావాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీగా మార్చడం జరిగింది. దాని వెంటనే ఒక 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 25 కోట్ల రూపాయలు ఒకసారి శాంక్షన్ చేయించడం జరిగింది. అట్లాగే పట్టణ ప్రగతి నిధులు కానీ, తర్వాత ఇంకా ఇతరత్ర నిధులు కానీ దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పట్టణ అభివృద్ధి కొరకు కృషి చేయడం జరిగింది. ఇవాళ మీరు చూస్తున్న ఈ రోడ్డు ఏదైతే ఉన్నదో దీన్ని నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాతనే ఇది బెడలకు తార్ రోడ్డు వేసుకోవడం జరిగింది. ఈ రోడ్డు తార్ రోడ్డు వేసుకోవడం జరిగింది. అట్లాగే అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి మరి శ్రీరాంపూర్ రోడ్డు వరకు, గట్టెపల్లి రోడ్డు వరకు, మరి నీర్పల్లి రోడ్డు వరకు కూడా ఆ రోజే నేను శాంక్షన్ ఇచ్చి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ కేవలం కొంతమంది కుట్రదారులు, అప్పుడున్నట్టు కాంట్రాక్టర్ దాన్ని అప్పుడు పనిచేయకుండా కుట్రతో ఆపేసి ఇవాళ ఈ పని మొదలుపెట్టి చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ సుల్తానాబాద్ పట్టణంలో అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీయే మొట్టమొదటి ప్రారంభించిన విషయాన్ని మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. కానీ ఇప్పుడు కొంతమంది మరి నాయకులు ఏం చెప్తా ఉన్నారు, సుల్తానాబాద్ లో ఏం జరగలేదు, మేమే కోర్టు తెచ్చినాం. వాస్తవంగా ఈ కోర్టులన్నీ నేను శాంక్షన్ చేయించినే, దాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసి ఇవాళ మళ్ళీ మేము తెచ్చినామని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇవాళ ఏదైనా కూడా సుల్తానాబాద్ పట్టణానికి అభివృద్ధి జరిగేటువంటి ఆలోచనతో ఆనాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఈ నిధులన్నీ సమకూర్చదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈ యొక్క అభివృద్ధి కాదు, బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే మరి పెన్షన్స్ ఇవ్వడం అనేది ఏర్పాటైన విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 ముందు కేవలం 200 రూపాయల పెన్షన్ ఇచ్చిన వాళ్ళు, 200 రూపాయలు మాత్రమే ఇచ్చిన వాళ్ళు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసి 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన సందర్భం మనం చూసాం. మనం అట్లాగే ఇక్కడ మా యాదవ సోదరులు అందరూ రైతు బిడ్డలే. మరి ఇక్కడ వారందరికి కూడా మరి రైతు బిడ్డలు కనుక రైతు బంధు ఇవ్వడం జరిగింది, రైతు బీమా ఇవ్వడం జరిగింది, తర్వాత 24 గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది, నీళ్లు ఇవ్వడం జరిగింది. దాంతో ఇక్కడ వాళ్ళందరూ కూడా మంచి చక్కగా వ్యవసాయం చేసి చక్కటి పంటలు పండించి ఆర్థికంగా నిలదొక్కోవడం జరిగింది. మా యాదవ సోదరులందరూ కూడా
గొర్రెల్ని ఇవ్వటం కూడా జరిగింది. దాదాపుగా సగం మంది గొర్రెలు ఇచ్చినారు. ఇవాళ గొర్రెల స్కీమ్ ఎత్తేసారు. రైతు బంధు వేయింది, రైతు భరోసా వేయింది, రైతు బీమా వేయింది. మరి సన్నవర్లకు బోనస్ ఇస్తామన్నారు, ఆ బోనస్ వేయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. ఇవన్నీ అబద్ధాలు చెప్పి ఆ రోజు ఓట్లు దండుకోవడం జరిగింది. అట్లాగే మా ఆడబిడ్డలకు అత్తకు 4,000, కోడలకు 2,500 ఇస్తామన్నారు. అత్త 4,000 వేయినాయి, కోడలు 2,500 వేయినాయి. వచ్చినాయా అబ్బా? మా అక్క చెల్లెలు చెప్పాలి, అక్క నీకు వచ్చినది 2,500 వచ్చినాయా చెల్లె? 2,500 వచ్చినాయా? ఇవాళ రైతులకు ఈ రకంగా ఇవాళ ఒక రైతు ఒక్క యూరియా బస్తా కావాలంటే నానా తిప్పలు పడాల్సి వస్తుంది. ఒక్క యూరియా బస్తా కొరకు రైతు పొద్దున్నదాకా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి బ్లాక్ లో పోతే 100 రూపాయలకు ఎక్కువ అమ్ముకొని వాళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ రైతులు ఈ విధంగా ముప్పు తిప్పలు పెడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. మరి ఇవాళ ఏ ఒక్క హామీ కూడా నెరవేరిన సందర్భం లేదు. ఇవాళ ఒక్కటి ఉచిత బస్సు మహిళలకు అని చెప్పినారు. కానీ ఒక్కటి గమనించాలా, ఇవాళ ఉచిత బస్సు ఎంతమంది పోతా ఉన్నారు, ఎవరు పోతా ఉన్నారు? రోజు కష్టం చేసుకునే ఆడబిడ్డ పోయి బస్సు ఎక్కుతుందా? రోజు పొట్ట కొరకు బతికేటువంటి ఆడబిడ్డ కష్టం కైకిల్లి కూలి చేసుకునే బిడ్డ ఇవాళ పోయి మరి బస్సులెక్కి తిరుగుతుందా? ఎవరు బస్సులు ఎక్కుతారు? అవి రోజు నౌకరీ చేసుకుంటూ వేరే పనులు చేసుకుంటూ వాళ్ళందరూ బస్సులెక్కి తిరుగుతూ ఉంటారు. ఇవాళ ఆ బస్సులకు కూడా మరి ఇక్కడ నుంచి ఈయనగా శ్రీరాంపురం బస్సు 5 బస్సులుంటే ఇవాళ ఒక్కటే బస్సు నడుపుతా ఉన్నారు. ఆ ఒక్క బస్సులో 150 మంది ఎక్కిపోతా ఉంటారు. 150 మంది ఎక్కిపోతా ఉంటారు. ఇది వాళ్ళు ఇచ్చిన ఉచిత బస్సు. మనవి చేస్తా ఉన్నా, ఆ రోజు ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో ఒక్క వాగ్దానం నెరవేర్చిన దాఖలాలు లేవు. 25 ఆడబిడ్డ 2,500 వేని ఆడబిడ్డకు పెన్షన్ వేయింది. మరి చదువుకునే బిడ్డలకు స్కూటీలు ఇస్తామన్నారు. మరి చదువు అయిపోయిన బిడ్డలకు 4,000 ఇస్తామన్నారు. మరి కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు. మరి ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నారు. ఇవాళ ఏ ఒక్కటే నచ్చిందా? మరి మొన్ననే యువకులకు ఏదో సాయం చేస్తామని చెప్పి యువ వికాసం అన్నారు, అది బంద్ చేసిన మధ్యలోనే. ఇట్లా ఏ ఒక్క స్కీమ్ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. మరి ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసి ఆ రోజు ఏవైతే మరి ఓట్లు దండుకున్నారో అదే అలవాటుతో ఇవాళ కూడా తప్పుడు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చూస్తా ఉన్నారు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. మీ ఇంటి ఆడబిడ్డ, మీ ఇంటి కోడలు ప్రసన్న అజయ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మా బిడ్డలందరికీ, మా అక్క చెల్లెలందరికీ, మా అన్నదమ్ములందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను.